భారత్ నెక్స్ట్ మంత్ నుంచి బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడబోతోంది. కానీ అంతకన్నా ముందు దులీప్ ట్రోఫీ ఆడబోతుంది. దులీప్ ట్రోఫీకి కోహ్లీ, రోహిత్ తప్ప అందరూ కూడా అంటే జడేజా దగ్గర నుంచి అక్షర్ పటేల్ వరకు అందరూ యువ ఆటగాళ్ళు, సీనియర్ ఆటగాళ్ళు అందరూ కూడా రంగంలోకి దిగుతున్నారు. అయితే ఈ క్రమంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రాక్టీస్‌లో ఇరగదీసేస్తున్నారు. అయితే కొంతమంది క్రికెట్ ఆటగాళ్ళు ముంబైలో, మరికొంతమంది కర్ణాటకలో ఇలాగా రకరకాల చోట్ల ప్రాక్టీస్ సెషన్స్‌ను అవలంబించారు. ఏబీసీడీ అని 4 భాగాలుగా విభజించినందున ఒక్కొక్క టీమ్ ఒక్కొక్క రకంగా ప్రాక్టీస్ సెషన్స్‌ని చాలా అద్భుతంగా మొదలుపెడుతున్నారు. అయితే దీనిలో ఖచ్చితంగా చెప్పాలంటే రిషబ్ పంత్‌కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో హ్యాపీగా షాట్ల మీద షాట్లు కొడుతూ మంచి ప్రాక్టీస్ సెషన్స్‌లో మునకనై ఉన్నాడు. ఇక యువ ఆటగాళ్ళు యశస్వి, శుభమన్ గిల్‌తో పాటుగా రుతురాజ్ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక జడేజా కూడా వికెట్లు తీస్తూ తన ఒక బౌలింగ్ కెపాసిటీని మళ్ళీ బ్రష్ అప్ చేసుకుంటున్నాడు. ఇదంతా చూస్తుంటే క్రికెట్ అభిమానులు ఒకటే అనుకున్నారు. ఇన్నాళ్ళు క్రికెట్ లేకుండా చాలా పెద్ద గ్యాప్ ఇవ్వడం మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయమని, మధ్యలో ఏదైనా సరే కొన్ని టోర్నమెంట్లు అయితే ఖచ్చితంగా పెట్టాలని, యువ ఆటగాళ్ళు చాలా మంది బెంచ్‌కే పరిమితమైన సందర్భంగా ఒక టోర్నమెంట్ ఖచ్చితంగా పెడితే బావుంటుందని, అది చిన్న దేశాలతో అయినా, పెద్ద దేశాలతో అయినా, ఏ ఫార్మాట్ అయినా సరే వాళ్ళకంటూ ఖచ్చితమైన ఒక గేమ్, ఒక టోర్నమెంట్ ఉంటే తప్ప వాళ్ళకి అవకాశాలు రావని తెలుస్తోంది. సంజు శాంసన్‌తో పాటుగా కేఎస్ భరత్, దేవదత్ పడిక్కల్ వీళ్ళందరూ కూడా యువ ఆటగాళ్ళే. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందో అని చూసుకునేవాళ్ళే. వాళ్ళ కోసం ఒక టోర్నమెంట్ పెట్టొచ్చు బీసీసీఐ. ఎందుకంటే కోట్ల రూపాయల ఆదాయం బీసీసీఐకి వస్తుంది కాబట్టి.